హాయ్ టు ఆల్. ఈరోజు మరో ఇయర్ గురించి తెలుసుకుందాము. 2010ది పార్ట్ 1 రిలీజ్ చేశాను కదా, ఇది పార్ట్ 2 వీడియో అన్నమాట. సో క్లియర్గా చూద్దాం. పార్ట్ 1 చూసి ఉంటే మీకు ఐడియా ఉంటుంది. ఇది పార్ట్ 2 2010ది వీడియో. 50 పైసా కాయిన్ గుప్పెట్ పట్టుకొని ఉంటుంది. బ్యాక్ సైడ్ కనుక చూస్తే నేషనల్ ఎంబలమ్ అండ్ సింబల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 1 రూపీ కాయిన్ థంబ్ సింబల్. దీని బ్యాక్ సైడ్ కనుక చూస్తే ఇండియా నేషనల్ ఎంబలమ్ 2010 అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 2 రూపీస్ కాయిన్. 2 రూపీస్ కాయిన్ బ్యాక్ సైడ్ కనుక చూస్తే 2 రూపీస్ కాయిన్ బ్యాక్ సైడ్ కనుక చూస్తే ఇండియా నేషనల్ ఎంబలమ్ 2010 అని ఉంటుంది. 2010లో మరో 2 రూపీస్ కాయిన్. దీని బ్యాక్ సైడ్ కనుక చూస్తే ఢిల్లీ 2010 కామన్వెల్త్ గేమ్స్ అక్టోబర్ 2010 అని ఉంటుంది కాయిన్ బ్యాక్ సైడ్. వీటి గురించి డీటెయిల్గా నేను మరో వీడియోలో కూడా చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 5 రూపీస్ కాయిన్. 5 రూపీస్ కాయిన్ బ్యాక్ సైడ్ కనుక చూస్తే ఢిల్లీ 2010 కామన్వెల్త్ గేమ్స్ అక్టోబర్ 2010లో సేమ్ 2 రూపీస్ దాంట్లో ఎలా ఉండేది 5 రూపీస్ కాయిన్లో కూడా అలానే ప్రింట్ చేశారు. ఇది వచ్చేసి 150 ఇయర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ది 150 ఇయర్స్ ఇన్కమ్ ట్యాక్స్ది 150 ఇయర్స్ అయిందని ఎలా ఉంటుంది కాయిన్. ఇది 5 రూపీస్ కాయిన్. నెక్స్ట్ 5 రూపీస్ కాయిన్. 5 రూపీస్ కాయిన్ బ్యాక్ సైడ్ సుబ్రహ్మణ్యం బర్త్ సెంచరీ కాయిన్. 1910 నుంచి 2010 100 ఇయర్స్ కాయిన్ అన్నట్టుగా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది ఫ్రంట్ ఫేసింగ్ ఆఫ్ 5 రూపీస్ కాయిన్. నెక్స్ట్ వచ్చేసి మరో 5 రూపీస్ కాయిన్. బ్యాక్ సైడ్ కనుక తిప్పి చూస్తే ఇండియా నేషనల్ ఎంబలమ్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 10 రూపీస్ కాయిన్. 10 రూపీస్ కాయిన్ బ్యాక్ సైడ్ కనుక చూస్తే నేషనల్ ఎంబలమ్ 2010 అని ఉంటుంది. చాలామంది 10 రూపీస్ కాయిన్ వాల్యుబుల్ కాదని తీసుకోరు, కానీ ఇది వాల్యుబులే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా చెప్పారు. సో 10 రూపీస్ వాల్యుబుల్ కాయినే ప్రజెంట్ డేస్లో కూడా. ప్లీజ్ అందరు యూటిలైజ్ చేసుకోండి 10 రూపీస్ని కాయిన్ కూడా. సో 50 పైసా కాయిన్ 1 రూపీ 2 రూపీస్ మరో 2 రూపీస్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 5 రూపీస్ కాయిన్స్ 10 రూపీస్ కాయిన్స్ ఇవన్నీ ఫ్రంట్ ఫేసింగ్. బ్యాక్ సైడ్ కనుక చూస్తే నేషనల్ ఎంబల్ 50 పైసా 1 రూపీ కాయిన్ 2 రూపీస్ కాయిన్ నేషనల్ ఎంబలమ్. 2 రూపీస్ కాయిన్ మరో 2 రూపీస్ కాయిన్ ఢిల్లీ గేమ్స్ది గుర్తు. వాటి కింద 5 రూపీస్ కాయిన్ చూడండి, ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ది, ఒకటి ఢిల్లీ గేమ్స్, ఒకటి సెంచరీ కాయిన్ సుబ్రహ్మణ్యంది. నార్మల్ 5 రూపీస్ కాయిన్ మరో 10 రూపీస్ కాయిన్. డీటెయిల్గా చూస్తే ఇలా ఉంటున్నాయి కాయిన్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫుల్ వీడియో చూడండి, అందరికీ షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. Please, thanks for your support all. Thank you.